హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కోడింగ్. ఇవాళ మనం వచ్చేసి స్ప్రింగ్ బూట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి చూసుకుందాం. ఓకే, అసలు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే అదొక డిజైన్ ప్యాటర్న్. ఓకే, దానికి డెఫినేషన్ నేనేం చెప్తాను అని అంటే, ఇంజెక్టింగ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ డిపెండెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈజ్ ఎ డిజైన్ ప్యాటర్న్. ఓకే, అండ్ దట్ ప్రమోట్స్, అదేం ప్రొవైడ్ చేస్తుందంటే లూజ్ కప్లింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ సెపరేట్స్ ది ఆబ్జెక్ట్ కన్సర్న్స్ ఆఫ్ యూజింగ్ ది సర్వీస్. అంటే సర్వీస్ ఒకటి, రిపాజిటరీ ఒకటి, కంట్రోలర్ ఒకటి, ఇలా సపరేట్ చేస్తుంది. ఓకే, కన్సర్న్స్ ఆఫ్ యూజింగ్ ది సర్వీస్ ఫ్రమ్ ది కన్సర్న్ ఆఫ్ క్రియేటింగ్ దట్ సర్వీస్. ఓకే, అది అసలు ఏంటి అని అంటే క్లాస్, అదొక క్లాసెస్ టైప్లో మనం క్రియేట్ చేస్తుంటాం కదా, డిఫరెంట్ క్లాసెస్ని ఒకదాని నుంచి ఇంకొక దాన్ని డిఫరెంట్ చేస్తుంది. ప్లస్ వాటి మధ్య కప్లింగ్ అనేది మనం ఎలా యూస్ చేసుకుంటున్నాము అని డిపెండెంట్ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తాం కదండి. రెపాజిటరీ లేయర్, సర్వీస్ లేయర్ ఆబ్జెక్ట్స్ని కంట్రోలర్ లేయర్లు డిఫైన్ చేస్తాం మనం టు కాల్ దట్ మెథడ్స్. ఆ మెథడ్స్ని కాల్ చేయడం కోసం. ఓకే, ఏ క్లాస్ స్పెసిఫైస్ ది ఆబ్జెక్ట్స్ డిపెండెన్సీస్. ఆబ్జెక్ట్స్ మీన్స్ స్పెసిఫై చేస్తాం డిపెండెన్సీస్ని. ఇట్ నీడ్స్ టు ఫంక్షన్. మనం ఎక్కడొక దగ్గర అవి స్పెసిఫై చేస్తేనే, మెన్షన్ చేస్తేనే మనం మెథడ్స్ని కాల్ చేయగలం. అదొక డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఒక ఎక్స్టర్నల్ మెకానిజం ఇంజెక్ట్స్ దోస్ డిపెండెన్సీస్ ఎట్ రన్ టైమ్. అవి మనం ఎప్పుడైతే అవసరమై మెథడ్స్ని కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే అవి డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేసి ఆ మెథడ్స్ని కాల్ చేస్తాయి. యూజువల్లీ డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్ స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ నుంచి ఇంజెక్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అవి ప్రొవైడ్ చేస్తుంది కంటైనర్. ఓకే, లూజ్ కప్లింగ్, ఈజియర్ టెస్టింగ్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ చేంజింగ్ ఇంప్లిమెంటేషన్స్. మనం స్ప్రింగ్ బూట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ని యూజ్ చేసాము అనుకోండి, మన అప్లికేషన్లో టెస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు అంటే ఇంప్లిమెంటేషన్ టైంలో. ఓకే, దాన్ని అలాగే మెయింటైనబిలిటీ కూడా, కోడ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కోడ్ ఈజ్ క్లీనర్, లెస్ ఎర్రర్ ప్రోన్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా వెరీ ఈజీగా ఉంటుంది డిపెండెన్సీ ఇంజెక్షన్ని సరిగా పాటిస్తే మన కోడింగ్లో. థర్డ్ అనేది టెస్టబిలిటీ. ఆ టెస్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డిపెండెన్సీస్ కెన్ బి మాక్డ్ ఆర్ రీప్లేస్డ్ ఫర్ యూనిట్ టెస్ట్. మనము మాక్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం కదండి యూనిట్ టెస్టింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. అలా టెస్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇంప్లిమెంటింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇన్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. స్ప్రింగ్ బూట్ leverages annotations and auto configuration to simplify dependency injections. డిపెండెన్సీ ఇంజెక్షన్ని సింప్లిఫై చేయడం కోసం స్ప్రింగ్ బూట్ అనేది యానిటేషన్ని ప్రొవైడ్ చేసింది, సమ్ యానోటేషన్స్ని. ఓకే, అది @కంట్రోలర్ కావచ్చు, @కాంపోనెంట్ కావచ్చు, @సర్వీస్, @రెపాజిటరీ, దీస్ ఆర్ ఆల్ ద యానోటేషన్స్. ఎందుకు అవంటే మార్క్ క్లాసెస్ని, ఈ యానిటేషన్స్ని ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తామో, ఏ క్లాస్కి అయితే ప్రొవైడ్ చేస్తామో వాటన్నిటికీ బీన్స్ని స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ అనేది క్రియేట్ చేసేస్తుంది బై డిఫాల్ట్గా. ఓకే, @auto_wired injects dependencies into a beans container or setter methods. మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి కన్స్ట్రక్టర్ బేస్డ్, సెకండ్ వన్ వచ్చేసి సెట్టర్ బేస్డ్ ఉంటుంది. మనకి కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసాము అని అంటే అది కన్స్ట్రక్టర్ బేస్డ్ తీసుకుంటుంది. బై డిఫాల్ట్గా తీసుకోవాలి అంటే మనకి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ని బట్టి స్ప్రింగ్ బూట్ ఐఓసి కంటైనర్ అనేది డిపెండెన్సీ ఇంజెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది.
మనం జస్ట్ ఏం స్పెసిఫై చేస్తాము, డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేసేటప్పుడు @autovaried అనే యానిటేషన్ ని ప్రొవైడ్ చేసి దాని కింద మన డిపెండెన్సీ ఏదైతే క్లాస్ ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క ప్రాపర్టీని అక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. డిపెండెన్సీస్ వచ్చేసి నేను ఏమీ ఇంక్లూడ్ చేయలేదు, జస్ట్ ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేశాను అంతే. ఓకే, ఇక్కడ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ మనకి డిఫాల్ట్ గా వస్తుంది. మనం ఎప్పుడైతే అప్లికేషన్ ని క్రియేట్ చేసామో అప్పుడే వచ్చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన ఈ బేస్ ప్యాకేజ్ లెవెల్లో ఉంది కదండి, కాంపోనెంట్ స్కాన్ కాంపోనెంట్ స్కాన్ అంటే మన ఈ ప్యాకేజెస్ ని ఏవైతే క్రియేట్ చేసి ఉంటామో విత్ బేస్ నేమ్ ఫస్ట్ ఉండాలి, తర్వాత ఎక్స్టెన్షన్ ఏమైనా పెట్టుకొని మనం క్లాసెస్ అన్ని డిఫైన్ చేసుకుంటాం కదా, ఆ క్లాసెస్ అన్నిటిని ఆటోమేటిక్ గా స్కాన్ చేసేస్తుంది. ఓకే, అది దాని యొక్క ఫంక్షనాలిటీ ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యానిటేషన్ ఏం చేస్తుంది అనేది చెప్తున్నాను నేను. అన్నిటినీ స్కాన్ చేస్తుంది ఆటోమేటిక్ గా, ఆటో కాన్ఫిగరేషన్ ఎనేబుల్ చేసేస్తుంది స్ప్రింగ్ బూట్. ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ యాజ్ వెల్ యాజ్ స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్ కూడా చేసేస్తుంది. సో నో ప్రాబ్లం అనమాట, ఆటోమేటిక్ గా స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ అనేది ఏ పని చేయాలో ఆ పని చేసేస్తుంది. ఎస్, ఇక్కడ ఓకే. దెన్ నెక్స్ట్ ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను, మై సర్వీస్ అని చెప్పానని ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను. దానికి వచ్చేసి @సర్వీస్ అని చెప్పాననే యానిటేషన్ ని ప్రొవైడ్ చేశాను, స్టీరియోటైప్ యానిటేషన్ అది. ఓకే ఫైన్. ఇక్కడ వచ్చేసి మై డిపెండెన్సీ అని చెప్పానని ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను. అందులో జస్ట్ ఒక మెథడ్ ని డిఫైన్ చేశాను, సమ్ మెథడ్. ఓకే, ఒక సిస్అవుట్ పెట్టాను అందులో. దానికి వచ్చేసి బీన్ క్రియేట్ చేయాలి కదండి ఫస్ట్. మనం ఈ కాంపోనెంట్ అనే యానిటేషన్ కానీ ప్రొవైడ్ చేయలేదు అని అంటే మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఐఓసి కంటైనర్ అనేది ఈ క్లాస్ కి బీన్ ని క్రియేట్ చేయదు. చూడండి, మార్క్స్ యాజ్ ఏ స్ప్రింగ్ బీన్ మనం ఈ యానిటేషన్ ని ప్రొవైడ్ చేసాము అంటే ఈ క్లాస్ కి బీన్ ని క్రియేట్ చేస్తుంది స్ప్రింగ్ బూట్. అది ప్రొవైడ్ చేయలేదు అంటే బీన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయదన్నమాట. ఇక్కడ చూడండి, మై సర్వీస్ లో మనం ఇక్కడ ఫైనల్ తీసుకున్నాం, వేరియబుల్ తీసుకున్నాము, ప్రైవేట్ ఫైనల్ వేరియబుల్ తీసుకున్నాము, క్లాస్ టైప్ మై డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీ మనకు అవసరము, కానీ ఎక్స్టర్నల్ గా మనం ఏం చేసాము, @autovaried అని చెప్పాను అనేసి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ని ప్రొవైడ్ చేసాము. చూడండి, ఇక్కడ @autovaried పబ్లిక్ మై సర్వీస్. ఈ సర్వీస్ ఈ కన్స్ట్రక్టర్ లోపల మై డిపెండెన్సీ, ఈ డిపెండెన్సీని మనం ప్రొవైడ్ చేసాము పారామీటర్ గా. ఓకే, దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ టైప్ ఇంజెక్షన్. ఓకే, ఇక్కడ నుంచి ఈ మై సర్వీస్ క్లాస్ లో జస్ట్ డూ సంథింగ్ అని చెప్పిన మెథడ్ ని క్రియేట్ చేసి ఈ ఏదైతే ప్రాపర్టీ మనం డిఫైన్ చేసామో డిపెండెన్సీ డాట్ ఈ డూ సంథింగ్ అనే మెథడ్ ని కాల్ చేసాము. లూజ్ కప్లింగ్, ఈ విధంగా కాల్ చేయడాన్ని మనం లూజ్ కప్లింగ్ అంటాము. ఇక్కడ ఈ విధంగా మనం వచ్చేసి లూజ్ కప్లింగ్ ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, డిపెండెన్సీ ఇంజెక్షన్ ని ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. Before running the application, we'll see here, we'll implement some code. Demo application implements application runner interface. Okay, in this ఈ అప్లికేషన్ రన్నర్ ఇంటర్ఫేస్ ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో ఈ డెమో అప్లికేషన్ లో వచ్చేసి మనం రన్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయాలి. ఓకే, ఇందులో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఇది. ఈ అప్లికేషన్ రన్నర్ ఇంటర్ఫేస్ లో వీఆర్ ఇంప్లిమెంటింగ్ హియర్. ఈ రన్ మెథడ్ లో మనం ఇక్కడ మై సర్వీస్ కి డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేసి, ఓకే, మై సర్వీస్ క్లాస్ మెథడ్ డూ సంథింగ్ ఉంది కదండి, ఇక్కడ ఈ డూ సంథింగ్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇలా ఓవర్ రైడ్ చేయాల్సి ఉంటుంది రన్ మెథడ్ ని. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. డూయింగ్ సంథింగ్ ఇన్ డిపెండెన్సీ. ఇక్కడ చూడండి, ఎక్కడ ప్రొవైడ్ చేసాము, డూ సమ్ మెథడ్ లో ప్రొవైడ్ చేసాం మనం. ఐఎమ్ మోడిఫైయింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అని చెప్పానని మోడిఫై చేస్తున్నాను.
మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. వస్తుంది కదండి. ఈ విధంగా మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ని స్ప్రింగ్ బూట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.